మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. మీకు తెలుసు ఆల్రెడీ మా కందుకూరు సుమన్ టీవీ బృందం మొత్తం కూడా పురాతన పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొని వాటి చరిత్రని అందరికీ తెలియచేసే ప్రయత్నంలో ఉన్నామని, ఆ భాగంలోనే ఈ మధ్య కాలంలో మనం త్రిపురాంతకం వీడియో తీసాము. ఆ పుణ్యక్షేత్రం యొక్క చరిత్రను కూడా చెప్పాము. అదైతే ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళింది. చాలా మంది కూడా కాల్ చేసి చాలా బాగుందని చెప్పారు. మా ఛానల్కి కాల్ చేసి దీనిలోనే భాగంగా మన రాష్ట్రం కాదు, మన జిల్లా కాదు, ఎవరో ఆకాశరామన్న మాకు ఫోన్ చేసి ఇప్పుడు మేమున్న పుణ్యక్షేత్రం గురించి మాకు చెప్పి దానిని ఎలా అయినా అందరికీ తెలియచేసేలా చేయండి, దానికి చాలా పురాతనమైన కథ ఉంది, 700 సంవత్సరాల క్రితం టెంపుల్ అని చెప్పారు. సో మరి ఆకాశరామన్న సందేశం విని మేమైతే ఆ పుణ్యక్షేత్రానికి ఈరోజు వచ్చేసాం. 12 జ్యోతిర్లింగాలలో రెండవదైన, అలాగే అష్టాదశ శక్తిపీఠాలలో 6వదైన శ్రీ భ్రమరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం అంటే శ్రీశైలానికి, మరియు శ్రీ బాలా త్రిపురదేవి సుందరి సమేత త్రిపురాంతకం టెంపుల్కి, అలాగే చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి అతి సమీపంలో ఉంటుంది ఈ టెంపుల్. దీన్ని బద్వేల్ చెర్లోపల్లి టెంపుల్ అని చెప్పి కూడా అంటారు. దీన్ని అసలు యాక్చువల్గా అయితే అంతకు ముందు కాలంలో జంగమేశ్వర స్వామి టెంపుల్ అనేవాళ్ళు. ప్రజెంట్ అయితే కాలక్రమేణా దీనిని ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అంటున్నారనమాట. జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత ఓంకారేశ్వర స్వామి అని చెప్పని ఇక్కడ పిలుస్తారు అమ్మవారిని, అలాగే శివయ్య స్వామిని. దీని చరిత్ర అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు ఇంకెందుకు ఆలస్యం, ఆ చరిత్రను కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ క్షేత్రానికి జొన్నలగడ్డ క్షేత్రం అని, జొన్నల రాశి క్షేత్రం అని, ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అని, లేకపోతే జంగమేశ్వర స్వామి టెంపుల్ అని, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. యాక్చువల్గా అయితే శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి ఇప్పుడు కాలక్రమేణా దీనిని పేరు మార్చి ఇలా పిలుస్తూ ఉన్నారనమాట. ఇదైతే చుట్టూ కొండల మధ్యన ప్రశాంతమైన వాతావరణంలో, చుట్టూ పంట పొలాలు, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా హ్యాపీగా జర్నీ మధ్యలో కాసేపు సేద తీరాలి అని అనుకుంటే ఈ టెంపుల్కి వచ్చి కూడా సేద తీరొచ్చు అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. అదంతా సరే కానీ మరి ఎందుకు ఈ క్షేత్రానికి అన్ని పేర్లు వచ్చాయి? 700 సంవత్సరాల క్రితం టెంపులా ఏంటి, ఆ చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలని ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, టెంపుల్లోకి వెళ్దాం. అలాగే ఆ చరిత్రను కూడా నేను మీకు చెప్తాను. 700 సంవత్సరాల క్రితం ఈ బద్వేలు చెర్లోపల్లి గ్రామం మొత్తం కూడా జొన్నలు వ్యాపారం ఉంది కదా, ఆ వ్యాపారం చేసుకుంటూ జొన్న పంట పండించేవారంట. అయితే చాలా రోజుల తర్వాత కాలక్రమేణా బాగా కరువు కాలం వచ్చింది. ఆ కరువు కాలంలోనే ఇంకా అలాగే ఆ జొన్న పంటని పండించుకుంటూ ఉన్నది తింటూ చేస్తూ ఈ గ్రామ ప్రజలంతా కూడా గడుపుతూ ఉండేవాళ్ళనమాట. ఈ గ్రామ ప్రజలు మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న కూడా మొత్తం జొన్న పంటను మాత్రమే పండించే వాళ్ళంట. ఈ కరువు కాటకాలలో ఉన్న టైంలో ఒక దంపతులు పొలంలో పనిచేస్తూ ఉండగా శివయ్య స్వామి మునీశ్వరుని రూపంలో నార్మల్ సాధారణ వ్యక్తిగా ఆ దంపతుల దగ్గరకు వెళ్ళి, అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం మీ దగ్గర ఏదైనా తిను పదార్థములు ఉంటే నాకు పెట్టండి అని చెప్పని అడుగుతారు. అప్పుడు ఆ దంపతులు, మాకే కరువు కాటకాల వల్ల మాకే తిండి లేని పరిస్థితుల్లో ఉన్నాము, మీకెలా పెడతాము అని చెప్పేసి అని అంటారు. అప్పుడు ఆ సాధారణ వ్యక్తిగా ఉన్న మన శివయ్య స్వామి తన సంచిలో ఉన్న కొన్ని గింజల్ని ఇచ్చి, ఈ గింజల్ని మీరు పొలంలో చల్లండి, ఎంత పంట వస్తే మరి అంత పంటలో సగం నాకు ఇవ్వాలి అని చెప్పి నన్ను అడుగుతాడు. అదేంటి, ఎవరో సాధారణ వ్యక్తి వచ్చారు, ఆకలేస్తుందని అడిగాడు, మళ్ళీ ఏమీ లేవు అనగానే తన సంచిలో నుంచి తీసి గింజలు ఇచ్చి, ఈ పంట బాగా పండిద్ది, ఈ పంట బాగా పండితే మరి నాకు సగం ఇవ్వాలి అని చెప్పేసి నన్ను అడుగుతున్నాడేంటి అని అనుమానం వ్యక్తం చేస్తారు. అలా చెప్పిన తర్వాత మన శివయ్య స్వామి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సరే ఆ అనుమానం ఏదైతేనేమి, సరే గింజలైతే ఉన్నాయి కదా పొలంలో అయితే వేద్దాము అని చెప్పేసి వేస్తారు. వేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ పొలం కూడా బాగా పండుతుంది. పండిన తర్వాత చెప్పిన మాట ప్రకారం మళ్ళీ అదే విధంగా శివయ్య స్వామి మానవ రూపంలో భిక్షాటన చేస్తూ ఆ దంపతుల వద్దకి వస్తాడు. వచ్చి యథావిధిగా, అదుగో పంట బాగా పండింది కదా, నేను చెప్పిన విధంగానే మరి నా సగభాగం నాకు ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు ఆ దంపతులు కడుపు నిండిన ఫీలింగ్తో ఉంటారు కదా, ఎందుకంటే పంట బాగా పండింది కదా. సో అవునా, అసలు ఎవరు నువ్వెవరో మాకు తెలియదే, ఈ రోజు వచ్చి సగ పంట అడుగుతున్నావేంటి అని చెప్పి బుకాయిస్తారు.
బుకాయించగానే ఆహా ఏమి విడ్డూరం ఇది, నా చేతి గింజలు తీసుకొని సగం పండిన తర్వాత ఇస్తానని చెప్పి ఈ రోజు నేనెవరో తెలియదు అని చెప్పేసి అని అంటున్నావు, ఏమి ఈ వైపరీత్యం అని అంటే, అవును నిజంగానే మాకు అసలు కరువు కాటకాలు వచ్చి పంటలే లేవు, మా అదృష్టం బాగుంది కాబట్టి ఈ పంటలు పండాయి కానీ నువ్వు ఇచ్చిన గింజల వల్ల కాదు అని చెప్పేసి అతనిని బుకాయిస్తారు. ఇంకా మన శివయ్య స్వామి కోపం అయితే తెలిసిందే. సో ఇంకా ఏం చేసి ఉంటాడు అనుకుంటున్నారు? ఆ శివయ్య ఆగ్రహానికి గురయ్యారు కదా. ఇంకా అప్పుడు ఆ శివయ్య ఒక్కసారిగా ఆకాశంలోకి చూడగానే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త ఉరుములు మెరుపులతో ఎక్కడలేని వర్షంతో ఆ భూమి మొత్తం తడిచిపోయింది. ఆ పంటంతా కూడా తడిచిపోయింది. ఏంటా ఇలా జరుగుతుంది అని చెప్పని ఆలోచించుకునే లోపు ఆ వర్షంలో తడవలేక కొండ దిగువ భాగాన నీడలో ఉందామని చెప్పని వెళ్తారు ఆ దంపతులిద్దరు. ఈలోపే ఆ కొండ చర్యలు కూడా విరిగిపడి వాళ్ళ మీద పడతాయి. అర్రే ఏంటా ఇది అని చెప్పని అనుకోగానే మరి అప్పుడు ప్రత్యక్షమవుతాడు శివుడు. ఈ కరువు కాటకాల నుంచి మిమ్మల్ని రక్షిద్దామనని, మిమ్మల్ని పరీక్షిద్దామని నేను చేసిన ప్రయత్నానికి మీరు కరువు కాటకాలలో పంట పండగానే ఇలాగా జనాలని మోసం చేస్తున్నారు, కడుపు నిండగానే ఇలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి శివయ్య స్వామి ప్రత్యక్షం అవుతాడనమాట. అప్పుడు ఆ శివయ్య స్వామిని క్షమించమని కోరుతూ, అయ్యా మేము చేసిన అపరాధానికి మమ్మల్ని క్షమించండి, మీరు ఇక్కడే కొలువు తీరై ఉండండి అని చెప్పేసి ఆ దంపతులిద్దరూ కోరతారు. ఇలా జరిగిన తర్వాత ఆ జంగమేశ్వర రూపంలో ఉన్న శివయ్య స్వామి లింగ రూపంలో ఇక్కడే సెలైపోతాడు. అలాగే తనతో వచ్చిన ఎద్దు నందీశ్వరుడిగా ఇక్కడే ఉండిపోతుంది. ఇన్ని వందల సంవత్సరాలు అయినా కూడా ఆ జొన్నల రాశి శివయ్య ఆగ్రహానికి గురైన మట్టి కుప్పగా మారింది కదా. ఆ మట్టి కుప్ప ఇంకా అలాగే ఉంది. ఆ మట్టి చుట్టూ కూడా ఒక ప్రహరీ గోడ అయితే నిర్మించారనమాట. వర్షం పడిన టైంలో కానీ లేదంటే నార్మల్గా ఎవరైతే మనసు లగ్నం చేసుకొని పరమ భక్తితో ఆ శివయ్య ద్వానంతో ఆ మట్టిని తీసుకొని ఎవరైతే వాసన చూస్తారో వాళ్ళకి ఇప్పటికీ కూడా జొన్నలు కుళ్ళిపోయిన వాసన వస్తుందంట ఆ మట్టి. మరి ఇన్ని సంవత్సరాలైనా ఆ మట్టి ఇంకా ఇలా వాసన వస్తుంది అని అంటే మరి ఆ జంగమేశ్వర రూపంలో ఉన్న శివయ్య స్వామి ఇక్కడే లింగ రూపంలో ఆ ఎద్దు ఏదైతే వచ్చిందో ఆ నంది రూపంలో ఇక్కడే ఉండి మరి భక్తులందరినీ కాపాడుతూ ఆయన మహిమ చూపిస్తున్నాడు అనటానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ కావాలా? మరి ఆ జంగమేశ్వరుడికి అంటే ఆ శివయ్య స్వామికి తోడుగా వచ్చిన నందీశ్వరుడు ఇక్కడే ఉండిపోయాడు ఆయనతో అని చెప్పేసి అన్నాను కదా, అదే ఈ విగ్రహం అనమాట. అందుకే ఈ ఆలయానికి ఆయన జంగమేశ్వరుడి రూపంలో వచ్చాడు కాబట్టి జంగమేశ్వర ఆలయం అని చెప్పేసి అంటారు. మరి జొన్నల రాశి మట్టిగడ్డ రూపంలో మిగిలిపోతుంది కాబట్టి జొన్నల రాశి గ్రామం అని, జొన్నల గడ్డ గ్రామం అని అంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అదే కాలక్రమేణా ఇది ఓంకారేశ్వర ఆలయంగా మరి అమ్మవారు కూడా ఇక్కడే వెలయటం వలన శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి సమేత ఓంకారేశ్వర స్వామి అని ఇక్కడ ఆయన మన్నలు పొందుతున్నాడు. హర నమః పార్వతీపతయే హర నమః హర హర మహాదేవ హర. శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతం దీర్ఘవాయుః. సర్వవాంఛాఫలసిద్ధిరస్తు అఖండలక్ష్మీకటాక్షసిద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శుభమస్తు. సాక్షాత్తు ఆ పరమశివుడే జంగమ రూపంలో జొన్నలను భిక్షాటన చేసిన మహాక్షేత్రంగా ఈ రోజు ఈ క్షేత్రం నెలకొల్పబడింది. అంతకు ముందు కాలంలో ఈ క్షేత్రం చాలా చిన్న క్షేత్రం. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు ఒక మహానుభావుడు, రాజరాజేశ్వర స్వామి అంట అతని పేరు. అతను వచ్చి ఈ క్షేత్రం దగ్గరికి వచ్చాడు, అనుకోకుండా వచ్చాడు. అది కూడా ఈ రోజు మనం ఎలా అయితే ఈ క్షేత్రం దగ్గరకు వచ్చామో ఆయన కూడా అలాగే ప్రతి సంవత్సరం శ్రీశైల క్షేత్రానికి వెళ్తూ ఉంటారు. ఆ శ్రీశైల క్షేత్రానికి వెళ్లే మార్గ మధ్యలో ఆయనకి ఎందుకు ఆగాలనిపించి ఈ క్షేత్రం వద్ద ఆగుతారట. అయిన తర్వాత ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ ఇక్కడే ఉండి ఈ గుడి నిర్మాణాన్ని నేను పూర్తి చేయాలి అని చెప్పని అనుకొని గ్రామస్తుల సహాయం తీసుకొని చుట్టుపక్కల సహాయం తీసుకొని ఆయనే స్వయంగా ఏకధీరుడై ఈ టెంపుల్ని నిర్మిస్తాడంట. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఈ శివలింగ రూపాన్ని పునఃప్రతిష్ఠ చేస్తారో ఆ తర్వాత సడన్ గా ఆయన కనిపించకుండా వెళ్ళిపోతాడంట. ఆ తర్వాత అప్పుడు కనిపించిన వ్యక్తి మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు గుడికి రాలేదట, మళ్ళీ ఎవరికి దర్శన భాగ్యం కూడా ఇవ్వలేదట. మరి ఆయన ఒక్క చిత్రపటాన్ని కూడా చూసిన వాళ్ళు, ఆయన ఫోటో లేదు కాబట్టి మరి అక్కడ మనకి ఏదైతే ఉందో డ్రాయింగ్ వేసి దాన్ని ఇక్కడే ఉంచారనమాట. మరి ఆయన్ని గుర్తుపట్టాలి ఎలాగా, మరి ఇంత మహా
పుణ్య కార్యక్రమాన్ని చేసిన వ్యక్తిని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి అన్న ఉద్దేశంతో మరి ఆయన చిత్రపటాన్ని ఇక్కడే గీపించి ఆయన చేసిన పూజని, ఆయన చేసిన మంచిని కూడా ఇక్కడే ఉండేలాగా చేశారు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పనా, మామూలుగా మనం ఏదన్నా పుణ్యక్షేత్రాన్ని బాగు చేయాలన్నా లేదంటే పెద్దదిగా చేయాలన్నా మనకి ఎంత టైం పడుతుంది? మహా అయితే నెలలు పడుతుంది, లేదంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, లేదు అంటే 3 సంవత్సరాలు పడుతుంది. అది దేవాలయాల విస్తరణను బట్టి. కానీ ఇక్కడ ఆ శివయ్య స్వామి ఆగ్రహానికి గురైన తర్వాత ఆయన అంతటా ఆయన ఇక్కడ సెలైపోయిన శివలింగ రూపం కాబట్టో మరి లేకపోతే ఏ మహిమను చెప్పుకోవాలి, కానీ ఇక్కడ ఆ రాజరాజేశ్వర స్వామి 14 సంవత్సరాలు కఠిన దీక్ష చేస్తే గాని ఈ శివాలయం పూర్తవ్వలేదంట. మరి చూడండి, 14 సంవత్సరాలు పట్టింది ఈ క్షేత్రం పూర్తవటానికి అని అంటే ఎంత మహిమ ఉంటే ఇన్నేళ్ళు పడుతుంది. మీరు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు నేను చెప్పినంత క్లియర్గా మీకు ఇక్కడ వివరంగా లేదు, బట్ ఆల్మోస్ట్ మెయిన్ పాయింట్లతో అయితే ఇక్కడ ఈ చరిత్రను అయితే రాశారు. ఇదంతా కూడా యథార్థ గాథ. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎవరైతే ఈ టెంపుల్ నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఈ చరిత్ర మాసిపోయినా కూడా మళ్ళీ అదే హస్తాలతో మళ్ళీ దానిని తెలుసుకొని మళ్ళీ రాపిచ్చి ఇక్కడైతే భద్రపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ క్షేత్రం యొక్క మహిమ, ఈ క్షేత్రం యొక్క చరిత్ర తరతరాలకి కూడా అలాగే తెలిసిపోతూ ఉండాలి, తరతరాలలో మిగిలిపోతూ ఉండాలి అన్న ఉద్దేశమే ఈ యొక్క కథా చరిత్ర. ఆ ప్రతిష్ట సమయంలో ఇక్కడ శ్రీ రుణ విమోచన గణపతిని కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఇవన్నీ కూడా రాతి రూపంలోనే ఇక్కడ నెలకొల్పబడి ఉన్నాయి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడే జ్ఞాన ప్రసన్నాంబా దేవిగా ఇక్కడే ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ ఈ ఆలయంలో అన్ని శివాలయాలలో భాగంగానే ఇక్కడ కూడా మాసం రాగానే మరి శివయ్య భక్తులందరూ కూడా ఇక్కడ మాలలు వేస్తారట. మాలలు వేసి ఆ మాల దీక్ష ఎన్ని రోజులైతే పడతారో అన్ని రోజులు కూడా వాళ్ళు ఉండడానికి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసి అన్ని రోజులు ఇక్కడే భిక్ష, టిఫిన్, భోజనం ఏవైతే ఉన్నాయో ఆ స్వాములు తినేవి అన్నీ కూడా ఇక్కడే తయారు చేసి ఇక్కడే ఉండేలాగా ఏర్పాటు చేశారు. ఈ కొండ అంతకుముందు చాలా పెద్ద కొండ. కాలక్రమేణా భూభాగం ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో అప్పుడు ఇది కొంచెం చిన్న కొండగా అయితే మారింది. నేను ఇందాక చెప్పాను కదా, ఒక కొండ సమీపంలోనే ఈ కార్యక్రమం అంతా, జంగమేశ్వర స్వామి రావటము, ఆ జొన్నల రాశి అదంతా కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ కొండ సమీపానేనమాట. ఈ కొండ సమీపాన వర్షం పడుతుందని నుంచున్నప్పుడే మరి వాళ్ళ మీద ఆ కొండ చర్యలు విరిగి పడటము, ఆ తర్వాత వాళ్ళు మరణించటము, ఆ తర్వాత 4 అడుగులు వేసిన తర్వాత ఈ కొండ మీద శివయ్య స్వామి ఇక్కడ లింగ రూపంలో ఉండిపోవటం జరుగుతుంది. ఆ జొన్నల రాశి ఉంది అని చెప్పేసి అన్నాను కదా, ఆ జొన్నల రాశిని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మరి ఇక్కడ పునఃప్రతిష్ఠ సమయంలోనే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే నవగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చే భక్తులందరికీ కూడా పూజలు పునస్కారాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ప్రశాంతంగా, ఎక్కువగా శివరాత్రి మరియు కార్తీక మాసంలో ఇక్కడైతే ప్రత్యేకంగా ఈ టెంపుల్లో కార్తీక పౌర్ణమి రోజునైతే ఈ టెంపుల్ నిండా కూడా దీపారాధనలతో, దీపాలతో, భక్తులతో, జన సందోహాలతో ఈ క్షేత్రం అంతా కూడా అలరారుతుంది. మేము ఈ టెంపుల్ని క్లియర్గా చూపించడానికి మరి భక్తులు ఎవరు లేని టైంలో ఈ చరిత్ర అంతా కూడా మీకు చెప్పడానికైతే మరి ఈ టైంలో వచ్చామన్నమాట. కానీ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అంటే మాత్రం కార్తీక పౌర్ణమి రోజైతే ఆ దీపాల వెలుగులో చాలా బాగుంటుంది అని అంటున్నారు. సో మర్చిపోకండి వ్యూయర్స్, శ్రీశైల క్షేత్రానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని మీరు దర్శనం చేసుకునే వెళ్ళండి. అంత బాగుంటుంది ఈ టెంపుల్. మళ్ళీ చెప్తున్నాను, చుట్టూ కొండల మధ్య, పంట పొలాల మధ్య చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మార్కాపురం నుంచి దోర్నాల వెళ్ళే మధ్య మార్గంలో ఉంటుంది. దీన్ని బద్వేల్ చెర్లోపల్లి గ్రామం అని చెప్పేసి అంటారు. మరి ప్రజెంట్ అయితే మనం ఆ శివయ్య స్వామి ఉందే ఉన్నాము. ఆ శివయ్య స్వామికి నిత్యం దీపధూపాలతో, అభిషేకాలతో మరి పూజలు చేస్తున్న శ్రీనివాసరావు గారు అయితే ఇక్కడే ఉన్నారు. ఈ ఆలయ అర్చకులు 20 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఇక్కడ పూజల్ని ఆయనే చేస్తున్నారంట. మరి దీని గురించిన కొంచెం క్లుప్తంగా స్వామి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. నమస్తే. వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆ యొక్క ఆది దంపతులైనటువంటి
పార్వతీ పరమేశ్వరులకు ముందుగా నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క స్వామివారిని అన్ని రకాలుగా కూడా బాగా శోభమానంగా వీళ్ళు చూపిస్తున్నటువంటి సుమన టీవీ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ స్వామివారు దాదాపు కొన్ని శతాబ్దాల కిందట ఇక్కడ ఏర్వ ఎల్లయ్య అనేటువంటి వృద్ధ దంపతులకు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మరి అక్కడ కరువు కాటకాలతోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఆ యొక్క జంగమేశ్వరుడు శివుడు జంగమేశ్వరుడు రూపంలో ఈ యొక్క ప్రాంతానికి వచ్చేసి ఆ యొక్క వృద్ధ దంపతులకు దర్శనం ఇచ్చేసి మీ యొక్క పొలాల్లో పంటలు బాగా పండినట్లయితే నాకేమిస్తారని చెప్పి ఆయన అడగటం జరిగింది. దానికి ఆ యొక్క దంపతులు చెప్పారట, మాకు గనుక పంట బాగా పండినట్లయితే మేము మీకు 3 చాళ్లను మీకు సమర్పిస్తామని చెప్పినారట. కానీ వాళ్ళు చెప్పినట్లుగానే పంట విపరీతంగా రాసులుగా పండటం జరిగిందట. కానీ అప్పుడు మళ్ళా ఈ యొక్క స్వామివారు వచ్చేసి జంగమేశ్వరుడు రూపంలో వాళ్ళ దగ్గరకు వచ్చేసి అడగటం జరిగిందట, నాకు ఇస్తానన్నటువంటి 3 చాళ్లను నాకు ఇవ్వండి అని ఆ యొక్క జొన్నలను. కానీ ఆ వృద్ధ దంపతులు అప్పుడు మాట తప్పడం జరిగిందట. నీకు 3 చాళ్ళు ఇస్తేనే వాళ్లకు కొన్ని ఆ యొక్క స్వామివారికి కొన్ని బండ్ల జొన్నలు రాబోతున్నాయట. వాళ్ళ కడుపు మండేసి వెంటనే నీకు ఇచ్చేది ఏముంది, మేము పండించుకున్నటువంటి ఈ పంట మాకే చెందుతుందని చెప్పి వాళ్ళు తిరస్కరించినారట. ఇక స్వామివారు చేసేదేమీ లేక ఆ తర్వాత ఇక్కడికే అదృశ్య రూపంలో వచ్చేసి ఇక్కడ ఈ కొండపైన ఆయన వెలిసినాడని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క ఏర్వ ఎల్లయ్య దంపతులు ఇక గాలి వాన విపరీతమైన వర్షం రావటము, వర్షం వచ్చిన తర్వాత ఆ దగ్గరలో కనిపిస్తున్నటువంటి కొండ దగ్గరికి వెళ్ళేసి కొండ చర్యల కింద వాళ్ళు తలదాచుకోవడం జరిగిందట. ఆ కొండ చర్యలు విరిగి పడేసి వాళ్ళు అక్కడే చనిపోవడం కూడా జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ అర్థమయ్యేటువంటిది ఏమంటే ఆ యొక్క స్వామివారు ఇక్కడ వెలిసినటువంటి జంగమేశ్వరి రూపంలో వెలిసినటువంటి ఈ యొక్క జంగమ కొండ జ్ఞానప్రసూనాంబ సమేత ఓంకారేశ్వరుడు ఇక్కడే వెలిశాడని చెప్పి కొన్ని శతాబ్దాల నుండి కూడా ఉన్నటువంటి విషయము. మరి ఇక్కడ చిన్న గుడి అనేటువంటిది చిన్న గూడుగా ఉండేటువంటిది. మరి గతంలో ఒక 20-25 సంవత్సరాల కిందట శ్రీ రాజరాజేశ్వర స్వామి అనేటువంటి ఒక సాధువు ఒక సన్యాసి ఇక్కడికి శ్రీశైలం వెళ్ళి వస్తూ ప్రకాశం జిల్లా ఈ యొక్క బద్వీడు చెర్లోపల్లె అనేటువంటి గ్రామం దగ్గర ఇక్కడే దిగేసి ఇక్కడ ఈ స్వామివారి దగ్గరికి ఉండేసి ఇక్కడే దాదాపు 9 సంవత్సరాలు ఇక్కడే ఆయన తిని పడుకొని స్వామివారితో నిత్యం సేవిస్తూ ఆ యొక్క స్వామివారిని సేవిస్తూ ఇక్కడే ఉండేసి మరి ఉండేటువంటి ఊరి ప్రజల సహకారంతో ఆయన బాగా చదువుకున్నటువంటి వాడు. వెంటనే దీన్ని ఎండోమెంట్కి పెట్టేసి ఎండోమెంట్ నుంచి 10 లక్షలు ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలు దీన్ని శాంక్షన్ చేయించేసుకొని తర్వాత గ్రామస్తుల దగ్గర నుంచి 10 లక్షలు బయట నుంచి 10 లక్షలు భక్తుల సహకారాలతోటి 30 లక్షలతోటి 2005 ఫిబ్రవరి 20వ తేదీకి దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ గుడి ఈ రకంగా తయారు కావడానికి మరి అందరి సహకారంతో జరిగింది. మరి ఆ యొక్క రాజరాజేశ్వర స్వామి వల్ల ఆయన యొక్క భగవంతుడు తన యొక్క పనిని సాధించుకోవడానికి ఏదో ఒక రూపంలో వచ్చేసి తన పనిని తాను చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ యొక్క రాజరాజేశ్వర స్వామి వారి యొక్క రూపంలో ఇక్కడికి వచ్చేసి ఈ గుడిని పునర్నిర్మాణం చేసేసి అంటే దీని అన్ని రకాలు కూడా పూర్తి చేసి ఆ తర్వాత ఈయన బాధ్యతలను ఇక్కడ ఉండేటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా అప్పచెప్పేసి ఆయన తన దారిలో తను వెళ్ళిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఇక్కడ భక్తులందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులకు అన్ని రకాల కోరికలు తీరుస్తూ ఆ యొక్క జ్ఞానప్రసూనాంబ సమేత ఓంకారేశ్వర స్వామి దినదిన ప్రవర్తమానంగా అన్ని రకాల పూజలు అన్నీ కూడా అందుకుంటూ మరి ఇక్కడ ప్రతి ఒక్క కార్తీక పౌర్ణమి కానీ శివరాత్రి కానీ దసరాల సందర్భంలో కానీ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అందరి సహాయ సహకారాలతోటి అందరికి కూడా అన్నదానం కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఇక్కడ చూడటానికి ఇక్కడి నుంచే ఈ యొక్క ద్వారం దగ్గర నుంచే చూసేసుకొని స్వామివారిని చూసి వెనక్కు వెళ్ళిపోవాల్సినటువంటి
విపరీతమైన రష్ కూడా ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ కూడా సంతోషంతో స్వామివారి యొక్క దర్శనం చేసుకొని భక్తులందరూ కూడా వారి యొక్క కోరికలు తీర్చుకుంటా ఉన్నారు. ప్రతి భక్తులకు కూడా తెలియజేసేది ఏమంటే, మరి మీరందరూ కూడా వచ్చేసి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో బద్వేలు చెర్లోపల్లె అంటే పెద్ద అరవీడు మండలం బద్వేలు చెర్లోపల్లె గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత ఓంకారేశ్వర స్వామివారిని దర్శించి ఆ యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తజనులందరికీ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా ప్రసారం చేస్తున్నటువంటి ఆ యొక్క సుమన టీవీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమః స్వస్తి. మీరు చూస్తున్నారు కదా ఈ కొండ కూడా చూడటానికి శివలింగ రూపంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి కార్తీక పౌర్ణమికి మరియు శివరాత్రికి ఆ కొండ చివరి భాగానికి వెళ్ళి అక్కడ అఖండ జ్యోతిని పెడతారట. అక్కడ ఆ అరుణాచలంలో ఎలా అయితే అఖండ జ్యోతిని దర్శించుకోవడానికి జనాలు వస్తారో, ఇక్కడ ఈ జంగమేశ్వర క్షేత్రం అంటే కాలక్రమేణా మారిన ఓంకారేశ్వర క్షేత్రానికి కూడా ఈ అఖండ జ్యోతిని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల వారంతా కూడా ఇక్కడ వస్తారట. శివరాత్రికి పగలంతా కూడా భక్తుల రాకపోకలతో బిజీగా ఉండటం వల్ల ఇక్కడ ఆ శివస్వామికి జ్ఞానప్రసూనాంబాదేవికి సాయంత్రం పూట ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తారు. ఆ కళ్యాణం నిర్వహించడానికి చూడటానికి వచ్చిన భక్తులు ఈ అఖండ జ్యోతిని కూడా దర్శించుకొని జ్ఞానాన్ని పొందుతారట. ప్రస్తుతం ఈ శివాలయం ఆపోజిట్ ఏదైతే ఉందో ఆ పశ్చిమ భాగాన ఉన్న కొండ బోర్డును ఎర్రకొండ అంటారనమాట. అంటే ఈ ఎర్రగొండలోనే ఎల్లయ్య కుప్ప ఉంది. నేను ఈ కథలో ఏ దంపతులు అయితే చెప్పానో అతని పేరు ఎల్లయ్య అనమాట. మరి ఇన్నేళ్లు గడిచినా కూడా మరి ఆ ఎల్లయ్య ద్వారా ఏ జొన్నల రాసి అయితే మట్టిగా మారిందో, మరి ఇన్నేళ్లు గడిచినా కూడా ఇక్కడ ఎల్లయ్య కుప్ప అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ కుప్ప అంటే కొండ భాగం లేదా కొండ కోన అని అర్థంతో వాడుతూ ఉంటారనమాట. మరి ఈ ఎల్లయ్య కుప్ప కాలాంతరంలో ఎల్లకొండగా లేదా ఎర్రకొండగా మారుండొచ్చు. అది ఏమైనా ఎల్లయ్య కథ మాత్రం యథార్థ గాథ అని చెప్పడానికి ఇక్కడ జనబాహుల్యంలో ఉన్న ప్రచారమే సజీవ ఆధారం అనమాట. ఇక్కడ ఎల్లయ్య కుప్ప అనగానే ఈ ఊర్లో అందరికీ తెలిసింది మాత్రం ఇదేనమాట. మరి ఈ భాగం ఏదైతే ఉందో మరి ఇందులోకి వెళ్ళి చూసినట్లయితే ఇప్పుడు ఈ గడ్డి ఇదంతా మొలిచిపోయి ఇక్కడ రాగి చెట్టు అండ్ వేప చెట్టు కలిసి ఇక్కడ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దీపం అయితే పెడతారట. ఎల్లయ్య ఘటన జరిగిన తర్వాత దీనిని ఎర్రగొండగా ఎల్లయ్య కుప్పగా పిలుస్తున్నారు ఈ పరిసర ప్రాంతాలని. అంతకు ముందు అయితే ఇక్కడ ఏరువు నాడు అని చెప్పని అనేవాళ్ళట. మరి దానికి గుర్తుగానే ఈరోజు ఇక్కడ ఈ కుప్ప ఏదైతే ఉందో ఆ కుప్ప చుట్టూ కూడా ఇక్కడ గోడ నిర్మించి ఇక్కడ ఒక ఫలకాన్ని ఎక్కడైతే మన జంగమేశ్వర స్వామి అంటే శివయ్య స్వామి జంగమ రూపంలో వచ్చి మరి జొన్న రాశిని భిక్షాటన చేస్తాడో మరి దానికి గుర్తుగా ఇక్కడ ఒక శిలక ఫలకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఇక్కడ అందరూ వచ్చి దీపాలు చేయటము, ఇక్కడ పూజలు నిర్వహించటం, ఇక్కడ కూడా పొంగళ్ళు నిర్వహించటం జరుగుతుంది. ఆ శివయ్య స్వామిని ఎవరైతే దర్శించడానికి వస్తారో వారు కూడా ఇక్కడికి వస్తారట. ఇది మొన్న పడిన వర్షాల కారణంగా అయితే ఇక్కడంతా కూడా గడ్డి మొలిచి అదంతా కూడా ఉంది. మామూలుగా అయితే ఎప్పటికప్పుడు దీన్ని శుభ్రం చేసి అందరికీ బాగా కనిపించే విధంగా అందరూ దర్శనం చేసుకునే విధంగా కూడా దీన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ పడుతున్న వర్షాల వల్ల ఈ చిన్న చిన్న మొక్కలను అయితే అలాగే ఉంచారు. కానీ ఇక్కడ రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉండడం వల్ల జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ దీపాలు పెట్టడం విశేషం అని చెప్పని చెప్పుకోవాలి. ఇది పొలాలలో నుంచి రావడం జరుగుతుందన్నమాట. మరి ఇక్కడైతే మట్టి అయితే బాగానే కనిపిస్తుంది. ఇదైతే నాకైతే తెలియట్లేదు వాస్తవానికి. ఇక్కడ ఈ మట్టి జొన్నల వాసన రావాలి అని అంటే మాత్రం అది ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అని అంటారు. కానీ వర్షం పడ్డ టైంలో మాత్రం కాసేపు మాత్రం ఖచ్చితంగా వస్తుందంట. ఆ టైంలో ఇక్కడ కనుక ఉంటే మన అదృష్టవశాత్తు ఆ వర్షం పడ్డ టైంలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆ స్మెల్ అయితే వస్తుంది అందరికీ. విడిగా మాత్రం చూడాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడైతే ఈ టెంపుల్కి సంబంధించిన చరిత్ర ఏదైతే ఉందో పురాతన కాలం నుంచి ఇక్కడ ఈ జొన్నల రాశికి సంబంధించింది కానివ్వండి, జొన్నల గడ్డ ఎలా వచ్చింది అని ఈ చెర్లుపల్లిలో జరిగిన ఆ జంగమేశ్వర కథ గురించి కానీ ఇక్కడైతే పుస్తకం కూడా దొరుకుతుందన్నమాట. దీనిలో చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఇక్కడ ఈ పుస్తకంలో కూడా ఆ చరిత్రను అయితే వివరించారు. మరొకసారి చెప్తున్నాను, దీని అడ్రస్ ఇది బద్వేలు చెర్లోపల్లి గ్రామం అంటారు, పెద్దారవీడు మండలం, ప్రకాశం జిల్లా. మీకు మార్కాపురం నుంచి దోర్నాల వెళ్ళే మార్గ మధ్యలో అయితే ఇది ఉంటుందన్నమాట. సో గాయ్స్, మరి ఇలాంటి పుణ్యక్షేత్రాల గురించి వాటి యొక్క చరిత్ర గురించి మన భారతదేశం యొక్క ఎథిక్స్ గురించి మాత్రం ప్రజలకి
తప్పకుండా తెలియాలి. అంతేకాకుండా మీ పిల్లలకి, రాబోయే తరాలకి అందరికీ కూడా మన యొక్క విలువలను, ప్రాధాన్యతను ఎప్పుడైతే మనం వాళ్ళకి చెప్తామో వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఉండడానికి ఇవి ఏదో ఒక రోజు ఖచ్చితంగా దోహదపడతాయి. మరి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కందుకూర్. కెమెరామ్యాన్ చందుతో నేను మీ సుకన్య.